హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మోన్ డివెంట్ టారో. సో టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ లవ్ మెసేజెస్. ఇప్పుడు ఈ క్షణం మీ పర్సన్ మీకు ఇచ్చే లవ్ మెసేజెస్ ఏంటి, అలాగే వాళ్ళు మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు, మీ పర్సన్ మనసులోని మాటలు, డీప్ ఫీలింగ్స్, అలాగే వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్, అలాగే వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ చూద్దాము. సో రియూనియన్ లేని వాళ్ళకి రియూనియన్ కాంటాక్ట్ కూడా మనం లాస్ట్లో చూద్దాం, ఓకేనా? సో మీ పర్సన్ నేమ్ని 3 టైమ్స్ అయితే అనుకొని వీడియో చూడండి. సపరేషన్ ఉన్నా, నో కాంటాక్ట్ ఉన్నా, బ్లాక్డ్ అయినా, సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా, ఎవ్రీ రిలేషన్స్ అందరూ చూడొచ్చు, ఓకేనా? యూనివర్స్ గివ్ మీ యాక్యురేట్ రీడింగ్. మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, మా వ్యూవర్స్ గురించి చూస్తున్న మా వ్యూవర్స్ గురించి, మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ డీప్ ఫీలింగ్స్, లవ్ మెసేజెస్ ఏంటి, మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ డీప్ ఫీలింగ్స్ అండ్ లవ్ మెసేజెస్. రీసెంట్గా కళల్లో మీ పర్సన్ మీకు రావడం కానీ, మీ పర్సన్ కళలో మీరు రావడం కానీ జరిగి ఉంటుంది. మేబీ 1 మంత్ కానీ 2 మంత్స్ కానీ 1 మంత్ లోపు అలా మీ పర్సన్ మీకు డ్రీమ్స్లోకి వచ్చి ఉండాలి, రైట్? అలాగే మీ పర్సన్ కూడా మీ డ్రీమ్లోకి రావడం, మీ పర్సన్ డ్రీమ్లోకి కళలోకి మీరు రావడం జరిగి ఉండాలి. ఐ యాక్సెప్ట్ యూ విత్ ఆల్ యువర్ ఫ్లాస్, యూ ఆర్ మై వరల్డ్. సో ఈ పర్సన్కి మీరంటే బేసిక్గా చాలా ఇష్టమే ఉంది. ఐ ఆమ్ రెడీ టు స్టార్ట్ ఓవర్ వన్స్ అగైన్. సో ఈ పర్సన్ మళ్ళీ రీయూనియన్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. వెరీ పాజిటివ్ కార్డ్స్ స్టార్టింగ్లోనే. యు ఆర్ మై ఫేవరెట్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్. సో వాళ్ళకి మీరు ఇష్టమైన పర్సన్, ఈ పర్సన్ మళ్ళీ మీతో రీయూనియన్ కోరుకుంటున్నారు. ఇక్కడ ఏంటంటే మీ ఇద్దరికి మధ్య ట్రస్ట్ ఇష్యూస్ వచ్చాయి. ట్రస్ట్ ఇష్యూస్ అంటే ఇద్దరికి మధ్య ట్రస్ట్ ఇష్యూస్ అంటే మీరుండగా వారు ఇంకెవరితో అయినా మాట్లాడడం, చాటింగ్ చేయడం, రిలేషన్లో ఉండడం, లేదా మీరు కానీ వాళ్ళు కానీ ఎవరైనా ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి. వాళ్ళ అనుమానాలు అవ్వచ్చు, వాళ్ళు మీ మీద అనుమానించి, మీరు వాళ్ళ మీద అనుమానించి, ఏదైనా మూడో వ్యక్తుల వల్ల గొడవలు లాంటివి కూడా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ట్రస్ట్ ఇష్యూస్ బాగా కనిపిస్తున్నాయి. కమిట్మెంట్ ఇవ్వలేకపోవడం కానీ, నమ్మకం లేకపోవడం కానీ, రిలేషన్లో ఒకరి మీద ఒకరికి డౌటింగ్. అండ్ మీ స్మైల్ బాగుంటుంది అని మీ పర్సన్కి మీరైనా ఒక కాంప్లిమెంట్ ఇచ్చి ఉండాలి మీ రిలేషన్లో, లేదా మీ పర్సన్ మీకైనా మీకు మీరు మీ పర్సన్ అయినా అని ఉండాలి. స్మైల్ చాలా బాగుంటుంది అని. దెర్ ఈస్ నో వన్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్, యు ఆర్ ద ఓన్లీ వన్. మీ పర్సన్కి ఎటు చూసుకున్నా కూడా వాళ్ళ లైఫ్లో బెస్ట్ పర్సన్ మీరేలాగా కనిపిస్తున్నారు. వాళ్ళకి చాలా కొంచెం మైండ్ గేమ్ ఉందండి. మైండ్ గేమ్ ఆడతారనమాట. క్విట్ ప్లేయింగ్ మైండ్ గేమ్స్ విత్ మీ. అంటే నాతో మైండ్ గేమ్స్ ఆడటం ఆపమని చెప్తున్నారు. అది మీరు మీ పర్సన్ అయినా అని ఉండాలి. నీ మైండ్ గేమ్స్, నీ ఆటలు, నాతో నువ్వు చేసే చీటింగ్ ఆటలు ఇకనైనా ఆపు అని మీరైనా అని ఉండాలి, లేదా వాళ్ళైనా అని ఉండాలి. మైండ్ గేమ్స్ అనమాట. మీరైనా వాళ్ళైనా ఎందుకంటున్నానంటే కొన్నిసార్లు మీరన్న మాటలు ఆ పర్సన్ ఆలోచిస్తూ ఉంటారు. సో అలా కూడా వాళ్ళ ఆలోచనలు ఇలా కనెక్ట్ అవుతాయి అన్నమాట. సో కొంతమంది వాళ్ళు ఆ మాటలు అని ఉంటారు కదా. సో అలా అందుకే మీరు వాళ్ళు అన్నాను. వాళ్ళ ఎనర్జీలో కూడా మీరేమన్నా అంటే వాళ్ళు అవే ఆలోచిస్తారు, లేదా వాళ్ళు ఏమనుకుంటున్నారో అది ఆలోచిస్తారు, రైట్? యూ హ్యావ్ టు చూస్ వన్, డిసైడ్ కేర్ఫుల్లీ. ఏదైనా చూస్ చెయ్యి. లుకింగ్ ఎట్ యూ, టాకింగ్ టు ఈజ్ గ్రేటెస్ట్ ఎంజాయ్మెంట్ ఫర్ మీ. ఇక్కడ మీ పర్సన్ మీతో మాట్లాడటం కానీ, ఆలోచించడం కానీ, ప్రేమించడం కానీ ఎక్కడా కూడా ఆపలేదు. కానీ ఒకటి చూస్ చేసుకోవాలి అనుకుంటున్నారు. అంటే మీరు థర్డ్ పార్టీయా, ఫ్యామిలీయా, మీరా, సిచ్యువేషనా అని ఈ పర్సన్ చూస్ చేసుకోవాల్సి అయితే ఉంది. మీ మధ్య కొన్ని సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. దాన్ని మీ పర్సన్ చూస్ చేసుకోవాల్సిన రోజు వచ్చింది. అంటే మీరా సిచ్యువేషనా, మీరా థర్డ్ పార్టీయా, మీరా ఫ్యామిలీయా, మీరా సిచ్యువేషనా. లీవ్ మీ అలోన్, ఐ ఆమ్ నాట్ ఇంట్రెస్ట్, ఐ లవ్డ్ యూ సో మచ్, వై డిడ్ యూ బ్రేక్ మై హార్ట్. ఇంత నిన్ను ప్రేమించాను కదా, నా హార్ట్ని ఎందుకు బ్రేక్ చేసావు, ఎందుకు నన్ను బాధ పెట్టావు అని ఆ మాట చెప్పి మీరైనా వాళ్ళకి దూరం అవ్వడం, లేదా ఆ మాట వాళ్ళు మీకు చెప్పి వాళ్ళైనా దూరం అవ్వడం లాంటివి జరగవచ్చు. ఎందుకు నా హార్ట్ని బ్రేక్ చేసావు అని. ఇక్కడ కొంచెం స్పేస్ కావాలి, ప్రజెంట్ వద్దు అని మీరైనా సైలెంట్ అవ్వాలి, వాళ్ళైనా సైలెంట్ అవ్వాలి. బికాజ్ మీరు సైలెంట్ అయితే వాళ్ళ బిహేవియర్కి, అలాగే వాళ్ళు ఏదైనా సైలెంట్ అయిన సిచ్యువేషన్ వల్లే
యు ఆర్ జడ్జింగ్ మీ అండ్ మేకింగ్ యువర్ ఓన్ ఒపీనియన్. ఎవరి ఒపీనియన్కి వాళ్ళు ఒకరినొకరు జడ్జ్ చేస్తున్నారు. అంటే మీ పర్సన్ విషయంలో మీకు నచ్చక కొన్ని మీరు జడ్జింగ్ చేయడం, నువ్వు ఇలాంటి వాడివి, ఇలాంటి దానివి అని. అలాగే వాళ్ళు కూడా జడ్జింగ్ చేయడం, నువ్వు ఇలా, నువ్వు ఇది అని జడ్జ్ చేస్తున్నారనమాట ఒకరిని ఒకరు. మై హార్ట్ ఈస్ టైర్డ్ ఆఫ్ గెట్టింగ్ హర్ట్, ఐ నీడ్ స్పేస్. ఇక్కడ కొంతమంది స్పేస్ కోరుకుంటున్నారు, ఎందుకంటే గొడవ జరిగాయి కాబట్టి స్పేస్ కోరుకుంటున్నారు. ఇద్దరు మధ్య గ్యాప్ వచ్చినట్టుగా కనిపిస్తుంది. ఇక్కడ చూస్తున్న వాళ్ళలో చాలా వరకు కంప్లీట్ సెపరేషన్, నో కాంటాక్ట్, మాట్లాడుకోకుండా రోజుల తరబడి, వారాల తరబడి, నెలల తరబడి ఉండడం, అండ్ తక్కువ మాట్లాడుకోవడం, సైలెంట్గా ఉండడం. రిలేషన్ చాలా సైలెంట్ వేలో వెళ్తుంది, నెమ్మది వేలో వెళ్తుంది. తక్కువ మాట్లాడుకోవడం, మనస్పర్ధలు ఉన్నాయి, సో అయినా తక్కువ మాట్లాడుకోవడం కానీ అసలు మాట్లాడుకోకపోవడం లాంటివి కానీ జరుగుతున్నాయి అనమాట. అప్పుడప్పుడు మాట్లాడుకోవడం లాంటివి జరుగుతున్నాయి, ఎందుకంటే ఆల్రెడీ రిలేషన్ అనేది బ్రేక్ అయింది, డ్యామేజ్ అయింది. ట్రస్ట్ ఇష్యూస్, గొడవలు, మనస్పర్ధలు, ఇలాంటివన్నీ రిలేషన్లో మొత్తం పేరుకుపోయింది అనమాట. ఈ చెత్త అంతా, ఈ మైండ్ గేమ్ కానీ, ట్రస్ట్ ఇష్యూస్ కానీ, ఒకరి మీద ఒక నమ్మకం లేకపోవడం, గొడవలు, మనసు బాధపడటం, గాయపడటం, కమిట్మెంట్ ఇష్యూస్, ఇలాంటివన్నీ ఉన్నాయి. సో ఇలా ఉన్నప్పుడు ఏంటంటే రిలేషన్ చాలా నెమ్మదిగా పోతూ ఉంటుంది. అప్పుడప్పుడు మాట్లాడుకోవడం, లేదా తక్కువ మాట్లాడుకోవడం, లేదా కంప్లీట్ సైలెంట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. మై డే స్టార్ట్ విత్ యువర్ స్మైల్, బీ మైండ్ ఓన్లీ. సో మీ పర్సన్ అయితే మిమ్మల్ని గుర్తు అయితే చేసుకుంటున్నారు. డెఫినెట్లీ వాళ్ళు మీ గురించి ఆలోచించడం. ఇక్కడ సీక్రెట్ లవర్స్ కూడా ఉన్నారండి, పైకి చెప్పుకోకపోయినా వాళ్ళకి మీరంటే ఇష్టం ఉంది. ఇక్కడ లాస్ట్ కార్డ్ కూడా, అంటే ఫస్ట్ కార్డు అండ్ థర్డ్ కార్డ్, గివ్ మీ వన్ లాస్ట్ ఛాన్స్, ఐ వాంట్ టు సార్ట్ అవుట్ ఇట్. బాటమ్ ఆఫ్ ద డెక్, ఐ ఫీల్ జెలస్, యాంగర్ బికాస్ ఐ లవ్ యూ డీప్లీ. వీళ్ళకి ప్రేమ ఉందండి, కాకపోతే కొంచెం పాజిటివ్నెస్, మీరు ఎవరితో ఉన్నా వాళ్ళకి నచ్చదు. అలాగే వాళ్ళకి ఇష్టం ఉంది, వాళ్ళు మళ్ళీ ఛాన్స్ అడుగుతున్నారు. సో ఇందులో కన్ఫర్మేషన్ ఏంటంటే మీ పర్సన్కి మళ్ళీ రీయూనియన్ కావాలి, డెఫినెట్లీ రీయూనియన్ కావాలి వీళ్ళకి. సో ఇప్పుడు మనం ఈ కార్డ్ చూసాం కాబట్టి, మెసేజెస్ చూసాం కాబట్టి, ఇప్పుడు టారో కార్డ్స్తో ఫీలింగ్స్ చూద్దాము. యూనివర్స్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. గివ్ మీ యాక్యురేట్ రీడింగ్ యూనివర్స్. మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, మా వ్యూవర్స్ గురించి, మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్. ఈ పర్సన్కి మనసులో ప్రేమ ఉందండి, అందుకే వాళ్ళు మనసులో ఆలోచించుకుంటున్నారు. మీ గురించి అయినా కళలు వాళ్ళకి రావడం, వాళ్ళ గురించి మీకు కళలు రావడం, వాళ్ళు మాట్లాడినా మాట్లాడకపోయినా వాళ్ళ కళలు మీకు రావడం, అంటే వాళ్ళ కళలో మీరు రావడం లాంటివి జరుగుతాయి. ఎందుకంటే ఈ పర్సన్ ప్రేమ అనేది బయటికి కనపడేది కాదు, పైకి ఎక్కువగా చూపించరు, లోపల ఉంటుంది. వాళ్ళ కొంచెం డిగ్నిఫైడ్ అండ్ డీసెంట్, అంటే పైకి చూపించే వాళ్ళు డీసెంట్ లేదని కాదు. కొంతమంది ఏంటంటే పైకి చూపించరు అంతే, ఏంటంటే కామ్ లవ్ అనమాట, కామ్గా ఉంటుంది వాళ్ళ లవ్. కానీ కామ్ లవ్ కంటే కూడా కొంచెం పైకి మాట్లాడితే చూపిస్తే అప్పుడు మీరు కూడా ఫీల్ ఫ్రీగా ఉండొచ్చు. బట్ కొంతమందికి కామ్ లవ్ ఏంటంటే సమయ సందర్భాన్ని బట్టి చూపిస్తారు, కానీ వాళ్ళకి లోపల కేరింగ్ ప్రేమ ఉంటుంది అనమాట. వాళ్ళు చెప్పగలిగినప్పుడే మీకు అర్థమవుతుంది ఇంత ప్రేమ ఉందా అని. ఇక్కడ వాళ్ళకి ఇంకా మిమ్మల్ని మర్చిపోలేదు. ఇక్కడ వాళ్ళు అంటున్నారు కదా, వాళ్ళు ఇంకా మిమ్మల్ని మర్చిపోలేదు. 5 ఆఫ్ కప్స్, ఇంకా మీ మధ్య జరిగినవి గుర్తు చేసుకొని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. మళ్ళీ కలుస్తామనే నమ్మకం ఈ పర్సన్కి ఉంది, నమ్మకం ఉంది. చాలా ఎమోషనల్గా, ఒక్కోసారి చాలా ఎమోషనల్ అయిపోతున్నారు, మీ విషయంలో చాలా ఆలోచిస్తున్నారు. అండ్ కొంతమంది మీ విషయంలో ఏడ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి, మీతో ఏడుస్తూ మాట్లాడటం, ఏడ్చే ఛాన్సెస్ కూడా. అంత బాధపడుతున్నా మీ విషయంలో కొంచెం మిమ్మల్ని దూరం పెడుతున్నారు, ఎందుకంటే మీ వల్ల బాధ కలిగి ఉండాలి, లేదా సిచ్యువేషన్ వల్ల బాధ కలిగి ఉండాలి. ఈ పర్సన్కి మీరంటే ఇష్టం ఉంది, మిమ్మల్ని మిస్ అవుతున్నారు, కానీ స్టిల్ ఈ పర్సన్ ఒక హోప్ అయితే ఉంది, మళ్ళీ కలుస్తామేమోనని. ఈ పర్సన్ ఎమోషనల్గా డల్ అయ్యారు, ఎమోషనల్గా బాధపడుతున్నారు సిచ్యువేషన్స్ వల్ల. అండ్ రీయూనియన్ కావాలని ఉంది, కానీ ఎప్పుడు ఏంటి అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు, కన్ఫ్యూజన్ మైండ్లో ఉన్నారు. వీళ్ళకి ఎంత ఆప్షన్స్ ఉన్నా సరే వీళ్ళకి ఏంటంటే రీయూనియన్ మీతో అవ్వాలి అనేది ఉందన్నమాట. కొంచెం కన్ఫ్యూజన్ మైండ్ సెట్లో ఉన్నారు. ఫేవరెట్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్, ఈ పర్సన్ మీరు చాలా ఇష్టం, అందుకే మిమ్మల్ని దాటి వాళ్ళు పోలేకపోతున్నారండి. వాళ్ళకి ఆప్షన్స్ ఉన్నాయి, మిమ్మల్ని దాటి వాళ్ళు పోలేకపోతున్నారు, ఎందుకంటే వాళ్ళకి మీరు ఫేవరెట్ అయిపోయారు, వాళ్ళకి బాగా ఇష్టం అయిపోయారు మీరు, అందుకే మిమ్మల్ని దాటి వాళ్ళు పోలేకపోతున్నారు.
ఇక్కడ ట్రస్ట్ ఇష్యూస్ వచ్చినాయి. అందుకే అండి నమ్మలేకపోతున్నారు. చారియట్ కార్డ్ నమ్మలేకపోతున్నారు. ట్రస్ట్ ఇష్యూస్ వచ్చినాయి. అంటే మీరు తప్పు చేసినా మీరు మిమ్మల్ని నమ్మాలంటే వాళ్ళు మళ్ళీ నమ్మలేకపోతున్నారు. లేదా వాళ్ళు తప్పు చేసినా అంటే వాళ్ళు కన్ఫ్యూజన్ డైలమాలో ఉన్నారు. ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి, ఇప్పుడు ఏం చేయాలో వాళ్ళకి అర్థం కావట్లేదు. రైట్ చెప్పాలి అంటే మీదేదైనా మిస్టేక్ ఉంటే, మీరు ఏదైనా తప్పు చేస్తే మళ్ళీ మిమ్మల్ని నమ్మాలా లేదా అని ఆలోచిస్తున్నారు. వాళ్ళే మిస్టేక్ చేస్తే అసలు ఈ సిచ్యువేషన్ ఎలా ఫేస్ చేయాలి, ఎలా ముందుకెళ్ళాలి, ఎలా నా మీద నమ్మకం పెంచుకోవాలని ఆలోచిస్తూ కన్ఫ్యూజన్ మైండ్ డైలమాలో ఉన్నారనమాట. ఈ సిచ్యువేషన్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలని ఆలోచిస్తూ ఉన్నారు. స్మైల్ కార్డ్. స్మైల్, ప్రేమ ఉంది కదండి. మీరు నవ్వినా వాళ్ళకి హ్యాపీగా, మీకు వాళ్ళకి మంచిగా అనిపిస్తుంది చూడడానికి. మనం ఒకరిని ప్రేమించినప్పుడు వాళ్ళు నవ్వుతున్నా, వాళ్ళు చూస్తున్నా, వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ అయినా అన్నీ అందంగా కనిపిస్తాయి. అలాగే మీ పర్సన్కి కూడా మీ స్మైల్ చాలా అందంగా కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని లవ్ చేశారు, లవర్స్ కార్డ్. అందుకే వాళ్ళకి మీ స్మైల్ కానీ, మీ లుక్ కానీ, మీ ఐస్ కానీ ఇలా ఇక్కడైతే మనకి స్మైల్ అని వచ్చింది. సో స్మైల్ అంటే చాలా, ఎందుకంటే వాళ్ళు ఇష్టపడుతున్నారు కాబట్టి మీ స్మైల్ కూడా వాళ్ళకి నచ్చుతుంది. అలాగే మీరే వాళ్ళకి కాంప్లిమెంట్ ఇస్తే ఆ కాంప్లిమెంట్ అంటే వాళ్ళకి మీరు స్మైల్ బాగుందని చెప్పినట్లయితే అది వాళ్ళకి నచ్చుతుంది. మీరు అలా వాళ్ళని పోగొట్టడం కానీ, వాళ్ళకి మీరు ఒక కాంప్లిమెంట్ ఇవ్వడం కానీ వాళ్ళకి నచ్చుతుంది. ఇక్కడ ఇందాక నేను మర్చిపోయాను. వాళ్ళకి బాధ్యతలు చాలా ఎక్కువ అండి. ఫ్యామిలీ కానీ ఇక్కడ బాధ్యతలు బాగా కనిపిస్తున్నాయి. వీళ్ళు కొంచెం బాధ్యతలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారనమాట. మనీ, కెరీర్, వర్క్, వీటికి కొంచెం ఫ్యామిలీ, వీటికి కొంచెం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. వర్క్కి కానీ, మనీకి కానీ. ఈ పర్సన్ ఏమన్నారంటే, నువ్వు నన్ను అర్థం చేసుకుంటే నా బిజీని కూడా అర్థం చేసుకో. కొంతమంది ఎప్పుడు నేను బిజీ ఉన్నా అంటారు. అండ్ వీళ్ళు ఏంటంటే, నువ్వు నన్ను అర్థం చేసుకున్నప్పుడు నా బాధ్యతలను అర్థం చేసుకో, నేను ఎందుకు ఇలా ఉంటున్నానో అర్థం చేసుకో. అండ్ ఫ్యామిలీ గురించి, మనీ గురించి, కెరీర్ గురించి, జాబ్ గురించి, అండ్ నా బిజీ షెడ్యూల్ గురించి. సో నేను ఇలా ఎందుకు ఉంటున్నాను అనేది, నన్ను ప్రేమిస్తే నా బిజీని కూడా నువ్వు షేర్ చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. నువ్వు అది కూడా యాక్సెప్ట్ చేయగలగాలి. నన్నే కాదు, నేను ఇప్పుడు బిజీగా ఉన్నానంటే నువ్వు అర్థం చేసుకోవాలి. నేను ఇది ప్రాబ్లంలో ఉన్నాను, రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయంటే నువ్వు అది కూడా అర్థం చేసుకోవాలి. అది కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అని ఈ పర్సన్ అంటున్నారు. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ మీరే అడ్జస్ట్ అవ్వడం బాగా వాళ్ళకి అలవాటు అయిపోయిందండి. ఎందుకంటే అన్నిట్లో కూడా మీరే అడ్జస్ట్మెంట్ అవుతూ ఉన్నారు కదా. ఎక్కువ ప్రేమ చూపించేసి ప్రతిసారి మీరే ఎక్కువ అడ్జస్ట్మెంట్ అయినట్టు, ఎక్కువ ప్రేమ చూపించినట్టుగా, అంటే ఎవరు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా మీరే అర్థం చేసుకుంటారులే అని వాళ్ళకి ఒకలాంటి అదన్నీ కలిగిపోయింది. అందుకే వాళ్ళు ఏంటంటే, నేను ఏది చెప్పినా మీరు అర్థం చేసుకోవాలి, మీరే అర్థం చేసుకోవాలి అనేది వాళ్ళ మైండ్ సెట్ అనేది అలా వెళ్ళిపోయింది అనమాట. ఎందుకంటే మీరు అన్నీ మంచితనంగా, ఈగోలు చూపించకుండా, యాటిట్యూడ్లు చూపించకుండా, అన్నీ అర్థం చేసుకొని కొండంత ప్రేమ చూపించేసి ఈ పర్సన్ మీద అన్నీ అర్థం చేసుకొని, ఈ పర్సన్కి ఏంటంటే చివరికి ఇప్పటికి కూడా మీరే అర్థం చేసుకోవాలి ఆ పర్సన్ని. ఎందుకంటే మీరు అర్థం చేసుకోవడానికే ఈ భూమి మీదకి వచ్చారు, అర్థం చేసుకోవడానికే మీరు ఆ పర్సన్ లైఫ్లోకి వచ్చారు అని. అంటే మీకంటూ కొన్ని ఆశలు ఉంటాయి, మీకంటూ కొన్ని కోరికలు ఉంటాయి, మీకంటే కొన్ని క్వశ్చన్స్ ఆన్సర్స్ కావాలి కదా. కానీ ఈ పర్సన్ ఏంటంటే కొంచెం మిమ్మల్ని ఇష్టపడుతున్నారు, కానీ మీరే అన్నిటికీ అర్థం చేసుకోవాలి అనేది కొంచెం అనుకుంటారనమాట. అంటే వాళ్ళు అర్థం చేసుకోవచ్చు కదా, కానీ ఎక్కువ మీరే అర్థం చేసుకోవచ్చు కదా అని మిమ్మల్ని క్వశ్చన్ చేస్తారు, మిమ్మల్ని అనుకుంటారనమాట. నువ్వు అర్థం చేసుకో అని మిమ్మల్ని అడుగుతారు అనమాట. వాళ్ళు అర్థం చేసుకోకపోగా మిమ్మల్ని అర్థం చేసుకోమంట. అంటే ప్రతి విషయంలో కూడా మీరే అర్థం చేసుకోవాలి, మీరే కాంప్రమైజ్ అవ్వాలి. బికాజ్ ఎందుకు, మీరు ఎక్కువ ప్రేమిస్తారు కాబట్టి, మీరు ప్రేమించడానికే ఉన్నారు కాబట్టి అని వాళ్ళ మైండ్ సెట్ అలా తయారు చేశారు మీరు ఎక్కువ ప్రేమించి వాళ్ళని. యు ఆర్ ఓన్లీ వన్. వాళ్ళకి ఏంటంటే ఇప్పటికీ కూడా వాళ్ళ నిజాయితీగానే, ఇష్టం అనేది మీ మీద ఫెయిర్గానే ఉంది. మిమ్మల్ని ఎక్కువగా మనస్ఫూర్తిగా వాళ్ళు పడుతున్నారని కూడా కనిపిస్తుంది ఇక్కడ. మైండ్ గేమ్స్ ఆడతారు, సొసైటీ గురించి కానీ, ఫ్యామిలీ గురించి కానీ కొన్ని మైండ్ గేమ్స్ ఆడతారు. మైండ్ గేమ్స్ అంటే సొసైటీ, ఫ్యామిలీ ఇలాంటివి ఉన్నప్పుడు ఏం చేస్తారంటే వాటికి తగ్గట్టు మాట్లాడటం, అవి ఉన్నప్పుడు కొంచెం ఎస్కేపింగ్ అవ్వడం అలాంటివి చేస్తారు, మైండ్ గేమ్ ఆడతారు అనమాట. అంటే సడన్గా వాళ్ళకి మైండ్ గేమ్ అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోనో, ఫ్యామిలీ సిచ్యువేషన్లోనో, మనీ, వర్క్ ఇలాంటి విషయంలో సడన్గా వాళ్ళు మైండ్ గేమ్ ప్లే చేస్తారు. కానీ మిమ్మల్ని అంటూ ఉంటారేమో, మీరు వాళ్ళని అంటూ ఉంటారు అయి ఉండొచ్చు. కొంచెం మైండ్ గేమ్ ఉంది. మైండ్ గేమ్ అంటే ఏమీ లేదు, ఈ పర్సన్ కొంచెం సొసైటీ వాటికి ఈ పర్సన్ కొంచెం అటువైపు కూడా ఆలోచిస్తారనమాట.
మీరు ఎక్కడికి పోరనే నమ్మకం కూడా వాళ్ళకు ఉంటుంది. కొంచెం కొన్నిసార్లు సొసైటీ గురించి అటువైపు అంటే మైండ్‌తో కొంచెం ఆలోచిస్తారు. మీరు ఎక్కడికి పోరు అన్న ఆలోచన కూడా వాళ్ళకు ఉంటది. ఎక్కువగా అటువైపు, ఇటువైపు అన్ని ప్రాక్టికల్‌గా, ఎమోషనల్‌గా రెండిటిని కూడా వాళ్ళు బ్యాలెన్స్ చేసుకొని ఆలోచించగలుగుతారు. ఇక్కడ వాళ్ళు మీతో గడిపినవి నైట్ నిద్రపోయే ముందు కానీ, ఆఫీస్‌లో ఉన్నప్పుడు కానీ, ఎక్కడున్నా వాళ్ళు ఎక్కువగా ఓవర్ థింక్ చేస్తున్నారు. మీ గురించి బాగా ఆలోచిస్తూ ఉన్నారు వాళ్ళు. వాళ్ళు మర్చిపోలేకపోతున్నారండి. అందుకే వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు. వాళ్ళు మళ్ళీ వాళ్ళకి మీరు గుర్తొస్తూనే ఉన్నారనేది వేకప్ కాల్. వాళ్ళకి మీరు గుర్తొస్తున్నారు పదే పదే. చూస్ చేయమంటున్నారు కదా! యెస్. ఈ రిలేషన్ చూస్ చేసుకునే దగ్గర ఎండ్ అయిపోయింది. నేనా ఫ్యామిలీయా, నేనా థర్డ్ పార్టీయా, నేనా సొసైటీయా, నేనా మనీయా, ఇక్కడ ఎండ్ అయిపోయింది రిలేషన్ అనేది. నేనా కమిట్మెంట్ ఇస్తావా లేదా, నాకు ప్రయారిటీ ఇస్తావా లేదా, నన్ను నమ్ముతావా లేదా, సగం ఇక్కడే చూస్ చేసుకునే విషయంలో, నమ్మే విషయంలోనే సగం ఇక్కడ స్పాయిల్ అయిపోయింది. రిలేషన్ అనేది బ్రేక్ అయింది. అండ్ చాలామందికి పెయిన్ఫుల్ ఎండింగ్ అయింది రిలేషన్ బ్రేకప్ అయిపోవడం. నమ్మకం కోల్పోయి కొంతమంది రిలేషన్లో ఉన్నారు కానీ నమ్మకాన్ని కోల్పోయి బతుకుతున్నారు. అంటే నమ్మకం అనేది పోయింది. చూస్ చేసుకునే దగ్గర నన్ను ప్రయారిటీలో పెట్టట్లేదు అనే నమ్మకం కోల్పోయి కొంతమంది రిలేషన్లు ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉన్నారనమాట. కానీ నమ్మకం అయితే అక్కడ లేదు. అంటే అక్కడ కొంచెం బాధ, పెయిన్ ఉంది. సో చాలామంది రిలేషన్లో పెయిన్ మోస్తూ రిలేషన్ని కంటిన్యూ చేస్తున్నారు. ఈ పర్సన్ ఎలా ఉన్నా యాక్సెప్ట్ చేసేసుకొని రిలేషన్ని కంటిన్యూ చేస్తున్నారు. ఆన్ అండ్ ఆఫ్ అయ్యి ఉండొచ్చు, తక్కువ మాట్లాడటం అయ్యి ఉండొచ్చు, ఎప్పుడైనా కాంటాక్ట్ అవ్వచ్చు, తక్కువ మాట్లాడటం, ఇలాంటివి అనమాట. అప్పుడు ఆన్ అండ్ ఆఫ్, లేకపోతే నో కాంటాక్ట్ నో కాంటాక్ట్, సెపరేషన్, మళ్ళీ కాంటాక్ట్, అట్లా. ఇప్పుడు కొంతమంది కంప్లీట్ నో కాంటాక్ట్లో ఉండి కూడా పెయిన్ అనేది అనుభవిస్తూ ఉన్నారనమాట. ఎందుకంటే పెయిన్ చాలా ఫీల్ అవుతున్నారు. ఇక్కడ రిలేషన్లో ఏదైనా ఒకటి చూస్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్లోకి వచ్చేసారనమాట. ఓకే, ఈ పర్సన్ పైకి సైలెంట్గా ఉన్న, పైకి ఏంటంటే పైకి ఏమీ అంత ఫీలింగ్ లేనట్టుగా, అలా కామ్గా, అంత ఇదిగా ఉన్న ఈ పర్సన్ మీ గురించి ఆలోచిస్తారు. పైకి మాత్రం అలా ప్రేమ లేనట్టుగా కానీ, నార్మల్గా కానీ ఉంటారు. ఎందుకంటే వీళ్ళు పైకి ప్రేమ చూపించే వాళ్ళు కాదు అని మనకి 2 కార్డ్స్ ద్వారా క్లియర్ అయింది. ఇక్కడ చాలా ఫీల్ అవుతున్నారు. చూద్దాం. ఐ నీడ్ స్పేస్ అంటున్నారు. ఎస్, అందుకే సైలెంట్ అవుతున్నారు. ద ఎంపరర్, సైలెంట్. వీళ్ళ క్వాలిటీ, వీళ్ళ క్యారెక్టర్, మీ పర్సన్ క్యారెక్టర్ వచ్చేసి వెరీ సైలెంట్ లవ్, సైలెంట్ ప్రేమ. ఈ పర్సన్ పైకి చాలా స్ట్రిక్ట్గా ఉంటారు చెప్పాలి అంటే సొసైటీ అని లాజికల్ మైండ్, ప్రాక్టికల్ మైండ్తో ఉంటారు. చాలా సైలెంట్. ఈ పర్సన్కి కోపం వచ్చినా లేదా సిచ్యువేషన్ బాగోలేకపోయినా వీళ్ళు సైలెంట్గానే ఉంటారు. మీరు ఎంత గొడవ పడ్డా ఈ పర్సన్ సైలెంట్గానే ఆన్సర్ ఇస్తారు. కాబట్టి ఈ పర్సన్ వెరీ కామ్ అండ్ సైలెంట్ నేచర్ ఉన్న పర్సన్. ప్రేమను కూడా పైకి చూపించరు కానీ వాళ్ళకి ప్రేమ ఉంటుంది. ఒక మనిషితో మనము ఉన్నాము అంటే స్టేబుల్గా ఉండాలి, ఆ పర్సన్ని కరెక్ట్గా ఉండాలి ఆ పర్సన్తో అనే ఆలోచన ఉంటుందండి. వీళ్ళు తప్పు మనిషి అయితే కాదు కానీ సైలెంట్ పర్సన్, కొంచెం ప్రాక్టికల్ పర్సన్. అంటే సొసైటీ సిచ్యువేషన్ని బట్టి కూడా ఆలోచించి ముందుకు వెళ్తారు. అంతేకాని ఇక్కడ ప్రేమ లేదనైతే కాదు, ఇష్టం ఉంది కానీ సిచ్యువేషన్, ప్రాక్టికల్ రూల్స్, రెగ్యులేషన్. అంటే ఈ ఏదైనా సిచ్యువేషన్ వస్తే కొంచెం కామ్ అవ్వడం, సైలెంట్ అవ్వడం, సిచ్యువేషన్కి తగ్గట్టుగా ఉండడం. ఓన్లీ లవ్ కాదు, ప్రాక్టికల్ లైఫ్లో బతకాలి అనే మైండ్ సెట్తో ఉంటారు. మనీ అవ్వచ్చు, సొసైటీ అవ్వచ్చు, ప్రాక్టికల్గా ఈ పర్సన్ ఉంటారు. ఒక రిలేషన్లో మనం ఒకరిని ప్రేమిస్తున్నాం కదా అని అలాగే ఉండరు. కొంచెం స్ట్రాంగ్ అండ్ సైలెంట్గా ఉండే పర్సన్ అనమాట. కొంచెం ఎక్కువ సైలెంట్గా ఉంటారు. ఆ ప్రేమ అనేది ఎక్కువగా చూపించకపోవచ్చు, ఎందుకంటే సైలెంట్ కదా, సమయ సందర్భాన్ని బట్టి చూపిస్తారు. ఎమోషన్ ఉంది కదా అని, ఇంకా లవర్ ఉంది కదా, ప్రేమిస్తున్నాం కదా, వైఫ్ కదా, హస్బెండ్ కదా, ఇలా అని ఇంకా అలాగే ఉంటారు అనమాట. కొంచెం ఓవర్ లవింగ్ కాకుండా లవ్ ఉంటుంది కానీ అలా లిమిట్లో ఉంటారనమాట. వాళ్ళు అలా ఉంటారు, సైలెంట్ నేచర్ వాళ్ళది. అందుకే అప్పుడప్పుడు సైలెంట్ అవుతారు, గొడవ పడినా సైలెంట్ అవుతారు. జడ్జింగ్ కార్డ్.
ఇక్కడ ఎవరిదో కానీ ట్రూత్ బయటపడచ్చు, ట్రూత్ బయటపడి ఉండొచ్చు. సో దానివల్లే ఇలాంటివి కూడా జరిగి ఉండొచ్చు. అంటే వాళ్ళు ఏదైనా మిస్టేక్ చేస్తే అది కానీ, మీరు ఏదైనా మిస్టేక్ చేస్తే అది కానీ ట్రూత్ బయటపడి ఉండొచ్చు. మళ్ళీ లాస్ట్ ఛాన్స్ అడుగుతున్నారు, ఆలోచిస్తున్నారు. అండ్ మీరు లాస్ట్ ఛాన్స్ అడిగితే వాళ్ళు ఆలోచించడం, లేదా వాళ్ళు అడిగితే మీరు ఆలోచించడం లాంటిది. జస్ట్ అంటే వాళ్ళకి ఇంకా ఆలోచనలు స్ట్రాంగ్గా మీ దగ్గరికి రావాలనే ఆలోచన ఎక్కువైంది. మళ్ళీ లాస్ట్ ఛాన్స్, మళ్ళీ ఇంకో ఛాన్స్ అడగాలి, అది ఎలా అనేది ఆలోచిస్తున్నారనమాట వాళ్ళు. ఈ పర్సన్ మిస్ అవుతున్నారు మిమ్మల్ని, డెఫినెట్లీ మిస్ అవుతున్నారండి. భయం వల్ల ఈ పర్సన్ ఆగిపోతున్నారు. మూడో వ్యక్తుల మూడో విషయాల వల్ల భయం వల్ల ఈ పర్సన్ ఆగిపోతున్నారు. ఈ పర్సన్ చెప్పరు కానీ వాళ్ళు మిమ్మల్ని చాలా లవ్ చేస్తున్నారు. సీక్రెట్ లవర్స్ ఉన్నారు ఇక్కడ, పైకి చెప్పలేకపోతున్నారు. వాళ్ళకి సమయం సందర్భం వచ్చినప్పుడు మాత్రమే మీకు చెప్తారు, అదర్వైజ్ కామ్గా ఉంటారు. అంటే సైలెంట్ లవ్ అనమాట. లవ్ అనేది ఎప్పుడన్నా చూపిస్తారు అంతే, ఎక్కువగా కామ్గా ఉంటారు. సీక్రెట్ లవర్స్ అయితే ఇంకా లవ్ కూడా చెప్పుకొని ఉంటారు, చూసుకోవడం వరకే. అండ్ ఇద్దరు లవ్లో ఉండి రిలేషన్లో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. సో ఇద్దరు లవ్లో ఉండి ఆల్రెడీ రిలేషన్లో ఉంటే కనుక మీరు మీ పర్సన్, అంటే పర్సన్ కొంచెం సైలెంట్ లవ్ కదా, ఎప్పుడన్నా లవ్ ఎక్కువగా చూపిస్తారు కొంచెం పైకి, అదర్వైజ్ ఎక్కువగా కామ్లీ నేచర్ ఎక్కువగా ఉంది. బాటమ్ ఆఫ్ ద డెక్ 4 ఆఫ్ వ్యాండ్స్. సో ఈ పర్సన్కి రీయూనియన్ ఇష్టం. అలాగే మ్యారేజ్ కాని వాళ్ళకైతే ఈ పర్సన్కి మీతో మ్యారేజ్ చేసుకోవడం లాంటివి కూడా ఇంట్రెస్ట్ ఉన్నాయి, కమిట్మెంట్ ఇవ్వడం. మ్యారీడ్ వాళ్ళకైతే వైఫ్ ఆర్ హస్బెండ్, ఈ పర్సన్కి మీతో ఉండడం కూడా ఇష్టము, కమిట్మెంట్ ఇవ్వడము ఇష్టము, మీతో రీయూనియన్ ఇష్టము. కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మీ ఇద్దరి మధ్య గొడవలు రావడం, మిస్అండర్స్టాండింగ్ లాంటివి జరుగుతున్నాయి. ఓకే, మీ ఫీలింగ్స్ చూద్దాము. సో ఈ పర్సన్కి అయితే ప్రేమ ఉందండి, ఈ పర్సన్ యాక్షన్ తీసుకుంటారు. మనం లాస్ట్లో చూద్దాం యాక్షన్స్ కార్డు. సో నెక్స్ట్ యాక్షన్లో కూడా ఈ పర్సన్ ఏంటంటే అన్ని వెరీ పాజిటివ్ కార్డ్సే వచ్చాయన్నమాట. టోటల్గా ఈ పర్సన్ అయితే మిస్ అవ్వట్లేదు. సో సారీ మిస్ అవుతున్నారు. యాక్షన్ లేదు. సో ఈ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు. అంటే ఈ పర్సన్ మిస్ అయ్యి ఈ పర్సన్ నుంచి అంటే మళ్ళీ రీయూనియన్ కావాలనేది మనకి నెక్స్ట్ యాక్షన్లో వచ్చేసింది. కాబట్టి ఈ పర్సన్ మళ్ళీ మీకు కాంటాక్ట్లోకి రావడం ప్రజెంట్ ఆలోచనలో ఉన్నారు. సో ఫ్యూచర్లో వాళ్ళు యాక్షన్లోకి వెళ్తారు. చాలామందికి జనవరి ఫిబ్రవరిలో ఛాన్సెస్ ఉంటే వాళ్ళు రీయూనియన్కి వాళ్ళు రెడీగా ఉన్నారు. అంటే రీయూనియన్ చేసి మళ్ళీ మీతో మళ్ళీ కంటిన్యూ చేయాలనే థాట్లో ఉన్నారు. వాళ్ళకి మళ్ళీ మీతో కంటిన్యూ చేసే ఉద్దేశం ఉంది, కంటిన్యూ చేస్తారు. అండ్ మీ ఫీలింగ్స్ యూనివర్స్, మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి, మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్. మిస్ అవుతున్నారు. మీరు కూడా చాలాసార్లు యాక్షన్ తీసుకొని మీ పర్సన్ని ఫటాఫట్ అడిగేద్దాం అనుకుంటారు. కానీ చాలాసార్లు నేను నిలదీసి మాత్రం ఏం చేస్తాను, నేనెందుకు చేయడం ప్రతిసారి, నేనెందుకు గొడవ చేయాలి, ఎందుకంటే ఆల్రెడీ అవన్నీ క్లోజ్డ్ అయిపోయాయి. ఇంకేంటంటే ఇక అడిగి అలసిపోయి సైలెంట్ అనమాట. ఇంక ఏం చేసేది లేక అవకాశం ఉన్నా సైలెంట్గా బాధపడుతూ బ్యాక్ స్టెప్ వేసుకొని అండ్ మీరు సైలెంట్ వేలో కామ్గా ఉన్నారు. ఇంకా ఎంత చేసినా ఏముండదు. లాట్ ఆఫ్ పెయిన్, లాట్ ఆఫ్ సైలెన్స్ మీ దగ్గర కనిపిస్తుంది. ఇంకా స్పై చేసుకుంటూ గమనించుకుంటూ ఈ పర్సన్ని చూస్తున్నారు. అండ్ ఈ పర్సన్ కాంటాక్ట్లోకి రావాలి, మళ్ళీ కలిసి ఉంటారనే ఆశ ఉంది మీకు, లేదని కాదు, డెఫినెట్లీ ఆశ ఉంది. ఈ రిలేషన్ ఇంప్రూవ్ అవ్వాలని, ఈ పర్సన్ మీద ప్రేమ మీకు ఉంది. అండ్ వాళ్ళ నుంచి మీరు ఆశించేది ఈ పర్సన్ కూడా అప్పుడప్పుడు యాక్షన్ తీసుకోవాలి. నేనేనా ఎప్పుడు యాక్షన్ తీసుకోవడం. సో కొంతమంది మీ పర్సన్ నుంచి యాక్షన్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కాల్, మెసేజ్, యాక్షన్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యూచర్లో మీరు కాంటాక్ట్ చేయాలనే ఆలోచన ఉంది. అదర్వైజ్ మీరు కూడా వాళ్ళ నుంచి కాల్ ఆర్ మెసేజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. టోటలీ మీరు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఈ పర్సన్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఈ పర్సన్ నుంచి మీకు ఎక్స్పెక్ట్ చేసింది రావట్లేదు. చెప్పాలి అంటే మీకు రావట్లేదు. ఈ పర్సన్ నుంచి మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో అది రావట్లేదు. అందుకే ఈ రిలేషన్లో మీరు లాట్ ఆఫ్ పెయిన్. ఇక్కడ మీరు కోరుకున్నది ఈ పర్సన్ నుంచి రాలేదు కాబట్టి చాలామంది మీకు మీరే దూరమై మీకు మీరే సైలెంట్ అయి ఉండొచ్చు. సిచ్యువేషన్స్ వల్ల, గొడవల వల్ల మనసు బాధ కలిగి కూడా మీరు దూరం అయి ఉండొచ్చు. కొంతమంది వాళ్ళు చేసిన పనులకి వాళ్ళు దూరం పెట్టడం వల్ల మీరు కూడా ఇంకా సైలెంట్ అయి ఉండొచ్చు. కానీ వాళ్ళు దూరం పెట్టినా, మీరు దూరం చేసుకున్నా కానీ ఇక్కడ సైలెంట్లో అయితే ఉన్నారు, బాధలో అయితే ఉన్నారు. కానీ స్పైయింగ్ అయితే ఆపట్లేదు. విడిగా వాళ్ళు కనపడ్డప్పుడు చూడటం కానీ, ఆన్లైన్లో అబ్జర్వ్ చేయడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. ఫైనల్లీ
ఫైనల్లీ మీ రిలేషన్ మీకు కంటిన్యూ చేసి ఈక్వల్ గివ్ అండ్ టేక్, అంటే మీ పర్సన్ మీరు చెప్పినట్టు మాట విని మీకు కరెక్ట్గా టైం ఇవ్వడం కానీ, కేర్ ఇవ్వడం, ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వడం, అది మనీ అయినా, హెల్పింగ్ అయినా, అండ్ బాధ్యతగా చూసుకోవడం అయినా, ప్రేమగా చూసుకోవడం అయినా, మీ పర్సన్ మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్గా ఉంటే ఈ రిలేషన్ ముందుకు తీసుకెళ్ళడం మీకు ఇష్టమే. అదర్వైజ్ ఈ పర్సన్ కరెక్ట్ లేకపోతే మీకు ఇష్టం లేదు. ఈ పర్సన్ నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేసేది ఈక్వల్ గివ్ అండ్ టేక్. 1 మనీ, 2 బాధ్యతగా ఉండడం, 3 ఈక్వల్ గివ్ అండ్ టేక్, సమయాన్ని పాటించడం, మీతో మీకు టైము, కేరు, ప్రేమ ఇవ్వడం, ఈక్వల్ గివ్ అండ్ టేక్ని ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో టోటలీ ఈ పర్సన్ మీరు ఎక్స్పెక్ట్ చేసింది ఇవ్వగలిగితేనే మీరు ఎక్కువగా ఈ రిలేషన్లో హ్యాపీగా ఉండగలుగుతారు. సో ఈ పర్సన్ అంటే ఇష్టం ఉంది మీకు కూడా, మీరు కూడా కాంటాక్ట్ అది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఈ పర్సన్తో ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మీరు చాలా గమనిస్తున్నారు, ఆన్లైన్లో కానీ, ఆఫ్లైన్లో కానీ, విడిగా ఈ పర్సన్ కనపడితే చూడటం లాంటివి కానీ, అండ్ ఈ పర్సన్ అండ్ ఆన్లైన్లో ఇన్స్టాగ్రామ్, ట్రూ కలర్, ఇలా నెంబర్స్, ఫేస్బుక్, ఇలా కూడా ఆ పర్సన్ని స్పై చేస్తూ ఉన్నారనమాట. చూద్దాం యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో రీయూనియన్ అండ్ ఫ్యూచర్. ఓకే సార్, 4. స్ట్రక్ అయ్యారు, వెరీ స్ట్రాంగ్గా ఉన్నారు రిలేషన్లో. కొంతమందికి మీకు మీ పర్సన్కి మధ్య ఫీమేల్ ఇంటర్ఫేర్ కూడా ఉండొచ్చు. కొంతమందికి అండి మీకు మీ పర్సన్కి మధ్య ఫీమేల్ మాట విని అక్కడ వాళ్ళు ఫీమేల్ కంట్రోల్లో ఉండొచ్చు. ఒక ఫీమేల్ ఈ రిలేషన్లో మిడిల్గా ఉండి అక్కడ కంట్రోల్ చేయడం లాంటిది, ఒక ఫీమేల్ వల్ల గొడవలు జరిగిన లాంటివి కూడా జరిగి ఉండొచ్చు. స్ట్రాంగ్ అనమాట, వెరీ స్ట్రాంగ్గా అవుతున్నారు. అండ్ కొంతమందికి అలా లేకపోతే ఈ రిలేషన్లో కొంచెం స్ట్రాంగ్ అవుతున్నారు. మీరు కూడా స్ట్రాంగే ఉన్నారు, మీ సైడ్ నుంచి కూడా స్ట్రాంగ్ కనిపిస్తుంది. అంటే కొన్ని గొడవలు, మిస్అండర్స్టాండింగ్ ఎక్కువగా ఉన్నాయి. కొంచెం లాజికల్, ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారు. మ్యారేజ్ వాళ్ళల్లో చాలామందికి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఇతరుల ఇన్వాల్వ్మెంటు, గొడవలు ఇవన్నీ కనిపిస్తున్నాయండి. కమిట్మెంట్ ఇష్యూస్, పెళ్లి దాకా వచ్చి పెళ్లి చూపులు, ఎంగేజ్మెంట్, మ్యారేజ్ అయిన వాళ్ళు, మ్యారేజ్ కమిట్మెంట్, ఈ ఇష్యూస్ కనిపిస్తున్నాయి. అంటే రిలేషన్, ఇంట్లో తెలిసి గొడవలు జరగడం కానీ ఇవన్నీ ఉన్నాయి. ఫైనల్లీ ఇన్ని ఉన్నప్పటికీ కూడా ఇక్కడ మనకి పాస్ వచ్చింది, అంటే హ్యాంగ్డ్ మ్యాన్ కార్డ్ వచ్చింది, ఇక్కడ 4 ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది. ఫైనల్లీ ఇక్కడ ఏమవుతుంది అంటే మీ ఇద్దరి మధ్య ఇంట్రెస్ట్ అనేది ఇంకా ఉంది. కొంతమందికి మనీ రిలేటెడ్ కూడా ఎక్కువగా కనిపిస్తుంది రిలేషన్లో. ఫైనల్లీ రీయూనియన్ పాసిబుల్ ఉంది. కొంచెం టైం తీసుకొని ఈ రిలేషన్లో మళ్ళీ రీయూనియన్ జరుగుతుంది. ఎందుకంటే వచ్చిన 2 కార్డులు కూడా బ్రేక్ తర్వాత మళ్ళీ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్, ఎందుకంటే 4 ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది కాబట్టి 4 ఆఫ్ స్వార్డ్ తర్వాత 4 ఆఫ్ వ్యాండ్స్ 4 ఆఫ్ స్వార్డ్, అంటే సైలెంట్ అయిన రిలేషన్లో మళ్ళీ కనెక్ట్ అవ్వడం. సో మీ రిలేషన్లో రీయూనియన్ ఉంటుంది, కాల్ ఆర్ మెసేజ్, మళ్ళీ కాంటాక్ట్ అన్బ్లాక్ ఉంటుంది. సో మళ్ళీ సైలెంట్ అనేది బ్రేక్ అవుతుంది. మళ్ళీ మీ ఇద్దరి మధ్య మీకు మీ పర్సన్కి రీయూనియన్, న్యూ బిగినింగ్, మళ్ళీ కాంటాక్ట్ అన్బ్లాక్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. క్లెయిమ్ చేసుకోండి, కామెంట్లో 222 అని పెట్టండి, 444 అని కూడా మీ ఇష్టం, ఏ నెంబర్ అయినా పెట్టచ్చు. మీ రిలేషన్లో చేంజెస్ వచ్చే ముందు ఎక్కువగా 444, 322, 355 ఇలా ఏంజెస్ నెంబర్స్ కనిపిస్తాయి. ఏంజెస్ నెంబర్స్ ఏం కనిపించినా కూడా గుడ్ సైన్. డ్రీమ్స్లోకి మీ పర్సన్ రావడం, బటర్ఫ్లైస్ కనిపించడం లాంటివి జరుగుతాయి. ఓకేనా? సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా వారికి షేర్ చేయండి, మన వీడియోస్ హెల్పింగ్గా ఉంటాయి. మీ రిలేటివ్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే వీడియో నేను పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ సో మచ్. ఎవరికైనా టారో నేర్చుకోవాలి అని ఉంటే సో మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు, టారో కూడా నేర్పిస్తాను. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అన్న, అది కెరీర్ అయినా, జాబ్ అయినా, రిలేషన్షిప్ మ్యాటర్ అయినా, మ్యారీడ్ అయినా, అన్మ్యారీడ్ అయినా, ఎనీ రిలేషన్. సో ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలన్నా వీడియోలో డేటాలో నెంబర్ కనిపిస్తుంది కదా, కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.